జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, డిఈఓ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ముందుగా వీరు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద ఆడిటోరియంలో గురు పూజోత్సవం వేడుకలు నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డిఈఓ జనార్దన్ రెడ్డి, డిప్యూటీ డిఈఓ శంకర్ ప్రసాద్, ఎంఈఓ బ్రహ్మం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం నందు ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక బెస్ట్ టీచర్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అలాగే గేమ్స్ మరియు స్పోర్ట్స్ నందు విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 450 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే నేషనల్ పీజీ కళాశాలలో రజక సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి మంచి పేరు తీసుకురావాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. 10వ తరగతిలో నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేటట్లు చూడాలన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, అలాగే 2వ రాష్ట్రపతిగా వ్యవహరించారన్నారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాలు సత్కరించి జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డిప్యూటీ డిఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘం నేతలు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అపుస్మా నిర్వహించిన కార్యక్రమంలో నంద్యాల యూనిట్ ప్రెసిడెంట్ బాలమద్దిలేటి, సెక్రటరీ సురేష్ బాబు, ట్రెజరర్ రమణయ్య గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరాముడు, జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి, సెక్రటరీ భాస్కర్, అడ్వైజర్ వాసవి దస్తగిరి, సుబ్బయ్య, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కన్వీనర్ క్రిస్టియానా, వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ రెడ్డి, రామిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగభూపాల్ రెడ్డి, డివిజనల్ ప్రెసిడెంట్ అష్ఫక్ అహ్మద్, ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ పాల్గొన్నారు. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, అలాగే 2వ రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు, గ్రేట్ టీచర్, ఆథర్, ఫిలాసఫర్, అలాగే మెడ్రాస్, కల్కటా, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీస్లో పనిచేసి, ఉపాధ్యాయులు అంటే ఒక లైఫ్ని షేప్ చేయడమే కాదు, వీరంతా కూడా నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన జిల్లా, రాష్ట్రంలో పనిచేస్తున్న రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్గా మాట్లాడగలగాలి. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దాలి, గురువు ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్నది ఓపెన్గా మాట్లాడగలగాలి. అలా మాట్లాడినప్పుడే, గ్రూప్ డిస్కషన్స్ జరిగినప్పుడే, ఆ సాఫ్ట్ స్కిల్ ఆ పిల్లలకి నేర్పించగలిగినప్పుడే ఆ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. తోటి తన విద్యార్థితో నేను ఏ విధంగా మెలగాలి, నా తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి, గురువుతో ఏ విధంగా మెలగాలి, పెద్దవాళ్ళతో ఏ విధంగా మెలగాలి, సొసైటీతో ఏ విధంగా మెలగాలి, దేశ భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా ఉండి నేను నా రోల్ని ఏ విధంగా పోషించాలి అన్న విషయాన్ని నేటి తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందులో గురువులకి మరింత బాధ్యత ఉంది అని నేను చెప్తూ ఉన్నాను. సో మనం చేసిన, వ్యక్తిగతంగా మనం చేసిన ప్రతి పనికి రికగ్నిషన్ ఉంటుంది. ఖచ్చితంగా మన బెస్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి సొసైటీకి, ప్రజలకి సేవ చేసే విషయంలో మనం భాగస్వాములై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన పని సొసైటీకి ఉపయోగపడాలి. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అని ఆలోచించకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తే మనతో పాటు చాలామంది నడుస్తారు. కాబట్టి ఎవరి గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు, మనం ఎంత బెస్ట్ చేయగలమో ఆ ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరి మాకు ఎంత ఆదర్శంగా, మా నాన్నకు స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఎప్పుడు చెప్పేవారు మా నాన్న,
నేను 1వ తరగతి చేరక ముందుగానే సారుతో పాటుగా సారు చేయి పట్టుకొని వెళ్ళేవాడిని. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయులు అనగానే గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి మన ప్రాథమిక పాఠశాలలో మనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు. మరి నేను ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డానంటే నాకు ఆ రోజు మా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నన్ను చేయి పట్టుకొని నడిపించి ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, సమాజంలో మనం ఇలా బ్రతకాలి అని మనకు అద్భుతమైన దారి మార్గాన్ని చూపించిన మన ఉపాధ్యాయులు మనకు గుర్తుకొస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి తరగతి నుంచి అత్యున్నత విద్య వరకు ఎంతోమంది ఉపాధ్యాయులు మనకు బోధించి ఉంటారు. కానీ మనకు వచ్చే మొట్టమొదట వ్యక్తి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులే. ఈరోజు మనమందరము తలెత్తుకొని గర్వంగా ఇది ఉపాధ్యాయుల దినోత్సవము అని మనం చెప్పుకుంటున్నామంటే అది మన వృత్తి యొక్క గొప్పతనం. మరి మన వృత్తికి ఇంత వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ముఖ్యంగా మన జిల్లాలో, నంద్యాల జిల్లాలో మనం చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో చైల్డ్ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి విధానం ద్వారా ఒక చట్టం అనేది రూపొందించడం ద్వారా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. టీచర్లు కూడా పాఠశాలలో దండించకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం వల్ల ఉపాధ్యాయులు పిల్లలకు ప్రేమగా వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్ అనేది ఇవ్వకుండా చక్కగా విద్యాబోధన చేయాలనేటువంటిది నేటి విధానం. ఈనాడు చూస్తే మన నంద్యాల మండలంలో దాదాపుగా 220 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 367 పాఠశాలలు ఉన్నాయి అన్ని కలుపుకుంటే. ఇన్ని పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మీ మధ్య కరస్పాండెన్స్ మధ్య ఒక సఖ్యత, ఐకమత్యం అనేది ఉండడం విశేషం. ఇలాగే మీరు కొనసాగుతూ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి నేను మరీ నేను కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కడ విద్యా సంస్థలు లేని సందర్భాల్లో మన దగ్గర గురుకులాలు 7,32,000 గురుకులాలు ఆ రోజుల్లో ఉండేవి. అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ లేని సందర్భంలో భారతదేశంలోనే 7,32,000 విద్యాలయాలు ఉండేవి. మొత్తం 7 విద్యాలయాలు ఇంగ్లాండ్ లో 1811లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ 1811 కంటే ముందే మన దగ్గర 7,32,000 గురుకుల విద్యాలయాలు ఉండేవి. ఆ రోజుల్లో గురుకుల విద్యాలయాలకి బిల్డింగ్స్ లేవు, ప్లే గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. గురుకులంలో చేరినటువంటి విద్యార్థి గురువుకి సహాయం చేయాలి, గురువుకి సపరిచర్యలు చేయాలి, గురువుకి అన్ని రకాలుగా ఏ అవసరం ఉందో అవసరాలను తీరుస్తూ ఆ తర్వాత సమాజాన్ని గురించి అర్థం చేసుకుంటూ విద్యను అభ్యసించేవాడు. తనకు ఇష్టమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో విద్యను అభ్యసించేటువంటి కల్చర్ మన ఇండియాలో ఉండేది. అయితే ఆ తర్వాత అప్పటికి మన దగ్గర నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు కూడా ఆ రోజుల్లో ఉండేవి. ప్రపంచంలో ఎక్కడ లేని రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి వచ్చి దాదాపుగా ఒక నలంద విశ్వవిద్యాలయంలోనే 14,000 నుంచి 15,000 మంది ఉచితంగా భోజన వస్తువుతో సహా ఉచితంగా విద్యను అందించేటువంటి కల్చర్ కలిగినటువంటి దేశం భారతదేశం. అపస్మా యూనిట్ ప్రెసిడెంట్ శ్రీ బాలమతిరెడ్డి గారి ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ గారు, కేదార్ గౌడ్ గారు చాలా కృషి చేసి నంద్యాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీచర్స్ డే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే కాలంలో చిల్డ్రన్స్ డే, అదేవిధంగా టీచర్స్కు ఎండిచిపోటు ప్రోగ్రాం కూడా చేసి వీళ్ళు ఘనమైన కీర్తిని సొంతం చేసుకోవాలని తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు జరగబోయే టీచర్స్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లందరూ ఉపాధ్యాయులకు 24వ తేదీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది.
వారికి ఈరోజు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ప్రతి పాఠశాల నుంచి ఒక బెస్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకొని వారికి ఈరోజు అవార్డుల ప్రదానం చేయడం జరిగింది. అపుస్మా తరపున మన నంద్యాల యూనిట్ నుంచి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నెక్స్ట్ జరగబోయే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే చిల్డ్రన్స్ డే తర్వాత టీచర్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను కూడా నిర్వహించాలని ఘనంగా ఈరోజు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రతి కరెస్పాండెంట్ మిత్రుడు సహకరించి అపుస్మాను అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.